నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాలపై కావచ్చు, అదేవిధంగా సినిమాల విషయంలో, సినిమా రంగం విషయంలో కావచ్చు, అదేవిధంగా పొలిటీషియన్స్ యొక్క వాళ్ళ యొక్క జాతక రీత్యా కానీ, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి కానీ, అదేవిధంగా సినిమా వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ, ఇక మొత్తం టోటల్గా ఈ సమాజంలో జరిగే ప్రతి ఒక్క అంశం మీద రెస్పాండ్ అయ్యే వ్యక్తి ఒకే ఒకరు ఉన్నారు. అది కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తి మన డాక్టర్ రాఘవ శర్మ గారు. రాఘవ శర్మ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన స్టూడియోకి వచ్చారు. సో మరి చాలా అంశాలు మన ముందున్న ఇప్పుడు కవిత గారి విషయం కావచ్చు, అదేవిధంగా జగన్ గారు వెన్నుపోటు దినం కార్యక్రమం చేశారు ఏపీలో, మరి ఆ ప్రోగ్రాం గురించి కావచ్చు, అదేవిధంగా మాగంటి గోపీనాథ్ గారు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, అదేవిధంగా థగ్ లైఫ్ సినిమా ఇంత డిజాస్టర్ అయింది దాని గురించి కావచ్చు, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మధ్య చేసిన వ్యాఖ్యలకి చాలా సినిమా ఇండస్ట్రీలో అంతా దుమారం లేచింది. దాని మీద కూడా ఆయన కొంత మ్యాటర్ చెప్పాలనుకుంటున్నారు. సో ఇలాంటి అన్నింటి మీద ఆయనతో మాట్లాడి అసలు ఏంటి అనేది ఒక్కో అంశం మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా తెలంగాణ విషయంలో కవిత గారి యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, కవిత గారు నిజంగా పార్టీ పెడతారా, లేకపోతే వేరే పార్టీలోకి వెళ్తారా, లేకపోతే తండ్రి అన్నయ్యతో కలిసి మళ్ళీ బీఆర్ఎస్లో కొనసాగుతారనేది రకరకాల వార్తా కథనాలు అయితే మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. సో వాటి మీద ఆయనకున్న క్లారిటీ ఏంటో కనుక్కుందాం. ఎందుకంటే ఆయన నిజమే చెబుతానని అంటున్నారు కదా, ఆ నిజమేంటో మనం కూడా తెలుసుకుందాం. ఓకేనా? గురుగారు నమస్తే. శుభాదేశాలన్నా. గురుగారు ఏంటి గెటప్ మారింది? అంటే నా భార్య కోసం. అంటే మీరు ఎలాగూ నిస్సిగ్గుగా మొహమాటం లేకుండా మాట్లాడతారు, ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఓకే. దానికోసం మీరు ఇంట్లో ఎలా అయితే ఉంటారో అది నా వరకు ఓకే. బయట కూడా మీరు అలానే వెళుతుంటే మిమ్మల్ని ఏదో చాలా అంటే చాలా హెవీగా ఆలోచిస్తున్నారు. ఒక నార్మల్ కామన్ మ్యాన్గా మీరు ఉంటే బాగుంటుందేమో, నాకు అలా అనిపించింది అని నాకు ఒక సలహా ఇచ్చింది. సహజంగా నేను నా భార్యతో ఉన్నప్పుడు తనకి ఏ విధంగా కావాలో, ఎలా ఉండాలని కోరుకుంటుందో నేను అలా ఉంటా అన్డౌటెడ్లీ. ఎందుకంటే నేను స్పెండ్ చేసే టైం చాలా తక్కువ వాళ్ళతో. సో ఆ రకంగా అయితే మీరు మీ దగ్గరకు వచ్చి ఒక సీతమ్మ కొడుకుగా, ఒక నారసింహుడి బిడ్డగా, ఒక భగవత్ సేవకుడిగా మీరు ఎప్పుడు ఒకేలా ఉంటారు. సో గుండెల మీద నారసింహుడు గుండెల్లో మా అమ్మ ఉన్నంత వరకు నా ఒంటి మీద ఏ వస్త్రాలు ఉంటాయే, ఏ పంచలు గోచీలు ఉంటాయే, చెప్పేది నిజమైనప్పుడు ఒంటి మీద ఉన్న వస్త్రం ఎంతో పెద్ద సంబంధం ఏముంది అని నాకు అనిపించింది. సో తనకి నచ్చినట్టు నేను ఉంటే బాగుంటుంది కదా. అదే పుష్ప సినిమాలో వాడు అంటాడే, పెళ్ళాం మాట అంటే ఎట్టుంటుందో ప్రపంచానికి చూపిస్తానని. సో ప్రపంచానికి చూపిస్తున్నారు. నేను ఇప్పుడు నన్ను గత 6-7 నెలలుగా దాదాపుగా ఒక 40-50 ఈ ఛానల్స్ వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి విషయాలు కానీ, చెప్పేటటువంటి విషయాలు కానీ తూచా తప్పకుండా మక్కి అక్షరం పొల్లుపోకుండా జరుగుతూ వస్తున్నాయి. అంతకుముందు జరిగాయి, బయట ప్రపంచానికి తెలియదు. ఎప్పుడో కరోనా వచ్చినప్పుడు తప్ప, అప్పుడు మాంజమాలకి నేను తెలియదు. ఇప్పుడు నన్ను తీసుకొచ్చి రోడ్డును పడేశారు, బయట పడేశారు. సో ప్రతిదీ మీరు ఎలా చెప్తున్నారు ఇంత ఖచ్చితంగా? నేనేం చెప్పి చావను, నారసింహుడి అనుగ్రహం తప్ప నా దగ్గరే ఉంది అనే. కాకపోతే నేను చెప్పేటప్పుడు ఇలానే డ్రెస్సింగ్ చేసుకోవాలా, ఇలానే ఉండాలా అంటే మీరు ప్రజలకి ఒక రకంగా మీరు పరిచయం అయ్యారు కదా. ఏ రకంగా పరిచయం అయ్యారంటే ఆ యొక్క ఆకృతిలో, ఆ యొక్క వేషధారంలో పరిచయం అయ్యారు. చేంజ్ ఓవర్ తీసుకునేసరికి జస్ట్ అడగాలి. ఒక మాట చెప్తా, ఇప్పుడు శ్రీమద్ విరాట్లో ఎన్టీ రామారావు గారు ఎలా కనిపించారు, మేజర్ చంద్రకాంత్ లో ఎలా కనిపించారు, క్యారెక్టర్స్ అండి ఎలా కనిపించారు అంటున్నా. అంటే ఒకే మనిషి రకరకాల వస్త్రాధారణ చేసిన మనిషి ఒకళ్ళే. కాబట్టి ఇప్పుడు నేను పంచ కట్టుకుంటే ఏంటి, గోచి కట్టుకుంటే ఏంటి, చొక్కా వేసుకుంటే ఏంటి, నన్ను నేను ఎందుకు మోసం చేసుకోవాలి? నా భార్య చెప్పినట్టు విని నా భార్య కోరుకున్నట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నా. మొత్తానికైతే పుష్ప 2 ఫాలో అవుతున్నారు. అలానే అనుకో. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను మనం గమనిస్తా ఉంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ 2 నేషనల్ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ ప్రస్తుతానికి నడుస్తున్నది. గత 10 ఏళ్ళు మన బీఆర్ఎస్ పార్టీని చూసాం, ఏం చేశారు ఏంటి అనేది మన అందరికి తెలుసు. సో అప్పుడు వాళ్ళంతా కూడా వాళ్ళ మొత్తం 5 అన్నట్టుగా కేసీఆర్ గారు,
హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా సంతోష్ రావు గారు, వీళ్ళ 5గురు ఒకళ్ళ మాటకు ఒకళ్ళు గౌరవించుకుంటూ 10 ఏళ్ళు బాగానే కొనసాగారు. సో అధికారం కోల్పోయింది. సరే ఎందుకు కోల్పోయింది అనేది ప్రజలు నిర్ణయించారు కాబట్టి పక్కన పెడదాం. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. వాళ్ళు కూడా తర్జన భర్జన పడతా ఉన్నారు, ఏదో చేయాలనుకుంటున్నారు. ఇది ఏం చేసినా వాళ్ళకి రివర్స్ బూమరాంగ్ అవుతుంది. సరే అది పక్కన పెడదాం. సో కవిత గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, ముఖ్యంగా వీళ్ళ ముగ్గురికి కొంత గ్యాప్ వచ్చింది. వాళ్ళ ఆస్తుల విషయంలో కావచ్చు, అధికారం విషయంలో కావచ్చు, పదవుల విషయంలో కావచ్చు కొంత గ్యాప్ వచ్చింది. అది మొన్న కవిత గారు ఒక లేఖ ద్వారా అది మొత్తం కూడా బహిర్గతమైంది. సో ఏంటంటే కవిత గారు తీసుకున్నటువంటి నిర్ణయం అంటే తను జైలుకి వెళ్ళిన తర్వాత సొంత తండ్రి కనీసం పరామర్శించడానికి కూడా రాలేదని చాలా బాధపడ్డట్టు సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది జైలుకి వెళ్ళి వాళ్ళ అమ్మగారు వెళ్తానన్నా కూడా నువ్వేం వెళ్ళాల్సిన అవసరం లేదు ఉండని చెప్పి తల్లి గారిని తండ్రి గారిని వారించినట్టుగా కూడా వార్తా కథనాలు బయటకు వచ్చినాయి. సరే అన్న బావగారు ఇద్దరు వెళ్ళారు, చూడడానికి వెళ్ళారు, అయిపోయింది. సో బీజేపీని, ఎందుకంటే నన్ను అరెస్ట్ చేయించింది బీజేపీ, నా మీద కక్షపూరితంగా లోపలేయించిందే బీజేపీ, తిహార్ జైలు లాంటి భయంకరమైన జైల్లో. సో మరి అటువంటి బీజేపీని కనీసం మొన్న రజతోత్సవ సభలో ఒక మాట కూడా మీరు అనలేకపోయారు. సో బయట ఏదైతే ప్రచారం చేస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న దానికి మీ వ్యాఖ్యలు ఊతం ఇచ్చినట్టు అయినాయి. సో మరి ఆ ప్రచారానికి మీరు ఎటువంటి సమాధానం చెప్పకపోవడం వల్ల, తిప్పి కొట్టకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితులు వచ్చాయని చెప్పి తన ఆవేదనో లేకపోతే అక్కసునో మొత్తం వెళ్ళగొక్కు నువ్వు లెటర్ రూపంలో బయట పెట్టింది. ఇప్పుడు కవిత బయటకు వచ్చేసి పార్టీ పెడుతుంది జాగృతి, లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంది అనే కథనాలు వస్తా ఉన్నాయి. ఇక రచ్చ నడిచిందండి మొత్తం అంతా కూడా, ఇప్పటికీ నడుస్తూనే ఉంది, అది నడుస్తూనే ఉంటుంది. ఓకే. సో ఏంటంటే కవిత గారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఆమె భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? నేను చెప్పబోయే ప్రతి ఒక్కటి ఎడిట్ చేయకుండా టెలికాస్ట్ చేయండి, బ్రహ్మాండం చేస్తాం. నెంబర్ 1, డౌట్ లేదు. నెంబర్ 2, నేను చాలా ఖచ్చితంగా మాట్లాడే మనిషిని మీ అందరికీ తెలుసు. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన మనిషిని అయితే కాదు. భవిష్యత్తులో అవుతానేమో తెలియదు, ఇది పక్కన పెడదాం, అది తర్వాత నిర్ణయం. అది తర్వాత నారసింహుడు అనుగ్రహం ఉంటే ఏమైనా జరగచ్చు. అది బురదలో ఉన్న కమలం శ్రీ మహాలక్ష్మి చేతికి ఆ అలంకారమభూతమైనటువంటి విధానం కావచ్చు, లేదా ఆ తల్లి కూర్చున్న పద్మమే కావచ్చు, అది తెలియదు మనకి, అది పక్కన పెడదాం. అయితే ప్రస్తుతం తెలంగాణ మాట్లాడుకుందాం. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరమైనటువంటి విధానాల్లో ఇవాళ ఈ స్థితి ఉంటుందని మన మొట్టమొదటి ఇంటర్వ్యూలోనే డిస్కస్ చేశాను. ప్రభుత్వంలో ఉన్నా కాంగ్రెస్ ఏం చేయలేదు అని చెప్పా, మంత్రివర్గ విస్తరణ జరగదు ఉగాది కూడా అని చెప్పా, ఏ ఒక్కటి అబద్ధం చూద్దామని అన్నారు మీరు, అవునా? సో మీరు అవుతుంది అన్నారు, ఉగాది కాదు శ్రీరామనవమి వచ్చినా కాదని చెప్పారు, శ్రీరామనవమి కూడా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే కవితమ్మ ఏదైతే నువ్వు టాపిక్ తీసుకొచ్చావో, రజతోత్సవ సభ జరిగింది బీఆర్ఎస్ది. సో బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి మాట్లాడుకుంది, వాళ్ళకు ఉన్న మైనస్లు ప్లస్లు మాట్లాడుకుంది, వాళ్ళ విధానాలు మాట్లాడుకుంది, వాళ్ళ ఆలోచనలు మాట్లాడుకుంది, వాళ్ళు ఏం చెయ్యాలని అనుకుంటున్నారో మాట్లాడుకుంది. ప్రజల్ని ఎక్కడ తప్పు పట్టకుండా ఏమన్నారు, ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు, ఆ మార్పు వాళ్ళు తీసుకున్నారు, కానీ వాళ్ళు మారినందుకు వాళ్ళకి ఏం జరిగింది అనేది అవలోకన చేసుకుంటున్నారు. కాబట్టి వచ్చేటటువంటి సమయంలో, వచ్చే ఎన్నికల సమయానికి మనం ఎలా బలంగా నిలబడాలి అనేటటువంటి ఒక ప్రణాళికను రూపొందించే క్రమంలో ఆ రజతోత్సవ సభ జరిగింది. నన్ను దాని గురించి కూడా అడిగారు, ఇది హిట్టా ఫట్టా. నేను చెప్పాను మీకు, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయి బయటికి రావడానికి చచ్చూరుకుంటారు అంతా కూడా, వాలంటరీగా వస్తారు, బిర్యానీ పొట్లాలకి వాటర్ బాటిల్స్కి ఆర్టీసీ బస్సులు వేసినందుకు కాదని చెప్పా, అదే జరిగింది. సరే అది పక్కన పెడదాం. బీజేపీ ప్రభుత్వం అనేది ఇంకొకరి అండ లేకుండా తెలంగాణలో రాదు. టేక్ దిస్ పాయింట్. ఇంకొకరి అండ లేకుండా బీజేపీ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా కష్టం, చాలా కష్టం. కావాలంటే రికార్డ్ చేసి 100 సార్లు రోజు చూసుకో, నాకు అభ్యంతరం లేదు. నేను ఏపీలో కూడా ఇదే మాట చెప్తే నన్ను ఎవ్వరూ నమ్మలా.
టీడీపీ అన్నా సింగిల్గా చేయగలుగుతుంది కానీ బీజేపీ మాత్రం చెయ్యలేదు అని చెప్పా. సో దాని తర్వాత ఏం జరిగిందో నేను చెప్పక్కల్లా, నేను చెప్పి చచ్చినవన్నీ నిజమై చచ్చాయి. తర్వాత నాకు ఫోన్ చేసి పొగిడిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు. సరే అది పక్కన పెడదాం. తెలంగాణలో ఖచ్చితంగా పోటీ ఇద్దరికే, అది కాంగ్రెస్కి బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? మన సీఎం రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చాడు. ఓటుకు నేటు కేసులో ఇబ్బంది పడ్డాడు కాదా? ఇంకా కేసు అలా ఉంది కాదా? పడ్డాడుగా, రైట్. బయటకు వచ్చాడు. రాజకీయ భవిష్యత్తు ఆగిపోయిందా? లేదుగా, సీఎం అయి కూర్చున్నాడు. కాబట్టి కాంగ్రెస్ లో సీఎం అవడానికి అర్హత కలిగిన వాళ్ళు లేరా? నేను ఇస్తా లిస్ట్ 13 మంది, మొదట కూడా చెప్పాను నేను. వీళ్ళందరినీ కాదని రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది? దట్స్ కాల్డ్ యోగం. ఓకే, ఇప్పుడు కవితమ్మ ఆయనకు యోగం వచ్చింది, ఎలాగ మహాయోగం వచ్చింది కదా. ఇప్పుడు ఈ కవితమ్మ యొక్క ఎపిసోడ్ తీసుకుంటే తండ్రి తల్లిని ఇలా రాలేదు చూడలేదు అని బాధపడింది అనే సంగతి నీకు ఎవరు చెప్పారు? బయట చాలా కథనాలు వచ్చాయి. కథనాలు వేరు, కల్పితాలు వేరు, కథలు వేరు. నా కోసం నువ్వెందుకు నాయన రావడము, ఏం అక్కర్లేదు ఉండు, అన్నొచ్చిడుగా చాలని ఎందుకు అనకూడదు? అలా ఎందుకు అనకూడదు? అనొచ్చు కూడా కదా. ఇంత దూరం ఎందుకు? పెద్దోడివి నువ్వెందుకు రావాలి ఇక్కడికి? మామొచ్చిండు నాయన అన్నొచ్చిండుగా చాలే, నువ్వు వద్దు ఇబ్బంది పడతావు అని చెప్పి ఎందుకు అనకూడదు కవితమ్మ? మరి నేనన్నట్టుగా ఎందుకు అనుకోకూడదు? అదే అంటున్నా. ఇప్పుడు నోరనేది నరం లేని నాలుక ఏమన్నా మాట్లాడిస్తుంది. అంటే యాక్చువల్గా కవిత గారు కూడా ఇబ్బంది పడ్డది, బాధపడ్డది అంటే తండ్రి అనే ఒక పెద్ద ఉన్నాడు కదా, ఆయన నన్ను చూడడానికి కనీసం బాధపడ్డ అంశం ఇంకోటి కూడా ఉందని తెలిసింది. ఏదంటే ఏదైతే నేను జైల్లో ఉన్నప్పుడు నా కోసం కనీసం ఒక ధర్నాలు కానీ కనీసం ఒక కార్యక్రమం కూడా చేయలేకపోయారు. ఇది గ్యారంటీ. ఇది ఎందుకు కేవలం ఆమె అరెస్ట్ అయినప్పుడు హంగామా తప్పితే తర్వాత ఆమె గురించి ఎటువంటి కార్యక్రమాలు తెలంగాణలో చేయలేకపోయారు. ఇది అక్రమ అరెస్ట్ అనో లేదా ఇంకో రకం ఏం చేయలేకపోయారు. ఇప్పుడు అక్కడ వాంటెడ్లీ జరుగుతున్నటువంటి విధానంలో మిగతావి ఇవన్నీ చేసి అనవసరమైన రప్చర్ చేసి అక్కర్లేని గోల చేసి ఇంకా ఇబ్బందులు పాలు చేసే కన్నా మౌనంగా ఉండి మౌన పోరాటంతో తన బలం చూపించుకుందామని అనుకోవచ్చుగా, తప్పైతే లేదుగా. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పు, భవిష్యత్తులో కవితమ్మ మన తమిళనాడు జయలలిత లాగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదని నువ్వు రాసియగలవా కదా? చెప్పలేం. బట్ టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతా, సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. ఇప్పుడు ఏంటి, పూర్తిగా పార్టీని ముందుకు నడిపించే విధానంలో తండ్రికి తగ్గ బిడ్డలుగా వీళ్ళు మారుతున్నారేమో, ఆయుధాలు తయారు చేస్తున్నాడేమో. ఇప్పుడు ఏమంటాడు, వీడు బీఆర్ఎస్ తొత్తు, వీడు పేటీఎం బ్యాచ్ గాడు అని అంటారు. సరే, వాళ్ళ అలా అంటేనే నాకు ఇష్టం. అప్పుడే కదా దాని అర్థం మన ఈ ఇంటర్వ్యూ చూసేది వాళ్ళు చూడాలని కోరుకుంటా. కామెంట్స్ గురించి 100 పెడతారు, నాకు అనవసరం. ఇవాళ రాజకీయంలో నేను ఒక్కటే అడుగుతా, ఇవాళ కవితమ్మ బయటకు వచ్చేందుకు మాట్లాడుతున్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు ఇలానే మాట్లాడారు. రేవంత్ రెడ్డి పార్టీ మారిన తర్వాత ఇంకెవరు సీఎం క్యాండిడేట్ లేరా కాంగ్రెస్కి అని కూడా అన్నారు. అలాగే ఇప్పుడు కవితమ్మ పార్టీ పెట్టి తప్పేంటి? జాగృతి అనేది ఒక పార్టీగా అనౌన్స్ చేసి ఆ పార్టీ తరపున నిలబెట్టి ఆ పార్టీ తరపున కొన్ని సీట్లు తను తీసుకొని కొంతమంది ఎమ్మెల్యేలను చేసి తదుపరి తండ్రి చెప్పినట్టు మొత్తం కలిసి మళ్ళీ కూటమి ఏర్పడితే మళ్ళీ ప్రభుత్వాన్ని నడిపించకూడదని గ్యారంటీ ఏంటి? నీకు తెలుసా? గ్యారంటీ లేకుండా లేదు. తెలుసా? తెలియదు కదా. కాబట్టి బీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా ఏ రకంగా చూసుకున్నా అక్కడ లోపల ఉన్నది కేసీఆర్ అపరమేధావి. నేను ఇంతకు ముందు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, నాన్న ఒంటి చేత్తో పోరాటం చేసిన బక్క పలసని మనిషి రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించాడు. ఇంకో పేరు కూడా వినపడలా. రేపు 10 వారాల్లో తను బయటకు వచ్చిన బిడ్డలు రెండ్రా అని అంటే అంటాడా పక్కన పెట్టు, అంటే అని క్వశ్చన్ వేస్తున్నా. అయిపోయా కదా. అయితే ఇప్పుడు ఏంటి, చలో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. రేపు నేను చచ్చిపోయినా నా బిడ్డలు నిలబడతారు అనే నమ్మకంతో కూర్చున్నాడేమో ఆయన. ఆ నమ్మకంతో కూడా కూర్చుని ఉండొచ్చు కదా. కాంగ్రెస్తో అది నేషనలైజ్డ్ పార్టీ, జాతీయ పార్టీ. టీఆర్ఎస్ అనేది ప్రాంతీయ పార్టీగా మొదలైంది. నేషనలిజం అనుకోను నేను, అది ప్రాంతీయ పార్టీనే. ప్రాంతీయ పార్టీ ఆ పార్టీతో ఢీ కొనబోతోంది రేపు 2 ఏళ్లలో. దానికి కావలసిన విధంగా తయారు చేస్తున్నాడేమో వీళ్ళని. అలా ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు
సో ఈ లోపు వాళ్ళకి జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది. ఎవరికి వీళ్ళలోనే ఎవరికి జరగదు, వీళ్ళలోనే పసగట్లేదు, వీళ్ళలోనే ఐక్యత లేదు. రేపు ఏం ఈ రాష్ట్రాన్ని ఏం బాగుపరుస్తారు అని. రేపు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మీద లక్షల కోట్ల అవినీతి మరకలు ఉన్నాయి కదా. లక్షల కోట్ల అవినీతి మరకలు లేనిదెవరికి? నేను అడుగుతున్నా, లేనిదెవరికి? ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పాలనలో ఉన్న అధికారుల్లో, సీఎంతో సహా, అలాగే ప్రతిపక్ష నాయకుల్లో ఉన్నటువంటి మాజీ సీఎంతో సహా ఎవరికి లేవు మరకలు? మరక మంచిదే, అల్ట్రాసర్ఫ్ ఉంది, శుభ్రంగా వాష్ చేస్తుంది. అలాగే మరక లేనిదే మంత్రి కాలేడు, మరక లేనిదే ఎమ్మెల్యే కాలేడు, మరక లేనిదే రాజకీయానికి సంబంధించిన మనిషే కాలేడు. ఇంకేడికెళ్ళి వచ్చినాయా ఇవన్నీ? అంత పెద్ద భయంకరమైన ఓటుకు నోటు కేసులో విజువల్తో సహా ఉన్నా కూడా ముఖ్యమంత్రిని ఎందుకు చేశాడు రాహుల్ గాంధీ? ఎందుకు చేశారు? ఇంకెవరు లేరా? అక్కడ కావాల్సింది చాకచక్యంగా పార్టీని పగ్గాలు పట్టుకొని అధికారంలోకి తీసుకొచ్చి నడిపించే సత్తా ఉన్నవాడు ఒక్క రేవంత్ రెడ్డి అనే నమ్మకం అక్కడ కలిగింది కాబట్టి చేశారు. ఇప్పుడు రేపటి రోజున కవితమ్మ పూర్తి స్థాయి నాయకురాలు, ఎంపీగా ఉంది. ఆ తండ్రి బిడ్డ కాబట్టి ఎంపీ ఇచ్చినారు అని అన్నారు, ఆ తండ్రి బిడ్డ కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చినారు అని అన్నారు, ఆ తండ్రి బిడ్డ కాబట్టి అన్నీ చేస్తారని అన్నారు. కానీ ఇప్పుడు అంటారా మాట? అంటారా? ఎవరన్నా అనగలరా? బాధతోని బయటకు వచ్చింది, కవితమ్మ ధర్నా చేస్తుంది, జాగృతి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసింది. ఇప్పుడు జాగృతి ముందుకెడుతుంది, మంచిదేగా. జగతిని జాగృతం చేసేటటువంటి పదంలో కవితమ్మ జాగృతి పార్టీని పెట్టి ఏవో 15 మంది ఎమ్మెల్యేలు నిలబెట్టకూడదా? ఆ 15 మందిని గెలిపించకూడదా? గెలుస్తారో తర్వాత గెలిపించకూడదా? గెలిపించకూడదా? గెలుస్తారే తర్వాత 15 మంది నిలబెట్టి రేపు గెలిచిన తర్వాత నాయన ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగి నాన్న చెప్పినట్టు చెయ్యకూడదా? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ బికాజ్ వీఆర్ ఇన్ ఇండియా. మనం భారతదేశంలో ఉన్నాం నాన్న. ఇక్కడ మాత్రమే దేనికైనా అవకాశం ఉంది, ఇక్కడ మాత్రమే దేనికైనా అవకాశం ఉంది. ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు. ఆపోజిట్ వేలో వెళ్ళటం కూడా కుదరదు, నడవడం కూడా కుదరదు. ఇక్కడ ఆపోజిట్ వేలో కార్లు లారీలు వచ్చి యాక్సిడెంట్ చేసి మనుషుల్ని చంపిన రూల్స్ మాత్రం అలానే కంటిన్యూ అవుతాయి. బికాజ్ వీఆర్ ఇన్ ఇండియా. మన దేశంలోనే వీటికి ఆస్కారం ఉంది. ట్రాఫిక్ ఎగనెస్ట్గా వెళ్ళకూడదని సినిమాలో చూపిస్తారు, ప్రతి ఆదివారం రైతుని పట్టించుకోండి సినిమాలో చూపిస్తారు, నీతిగా బతకడని సినిమాలో చూపిస్తారు. నిజ జీవితంలో ఎంతమంది ఫాలో అవుతున్నారు? కాబట్టి రాజకీయపరమైనటువంటి విధానంలో ఇప్పుడు మనం తీసుకుంటే కవితమ్మ జాగృతి పార్టీ పెట్టింది, ఆఫీస్ ఓపెన్ చేసింది, చక్కగా ముందుకు వెళుతోంది, సంతోషం. రేపు సింహం బయటకు వస్తుంది. బయటకు వచ్చినాక ఎలా ఉంటుంది? విజయదశమి తర్వాత ఎలా ఉంటుంది ఏమో చెప్పలేం. కూటమి కావచ్చుగా, చెప్పలేంగా. సో నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ ద పాలిటిక్స్. బట్ తను పార్టీ పెడితే మరో షర్మిల వద్దని కూడా మాట్లాడుతా ఉన్నారు. దానికి ఏ సమాధానం చెప్తున్నారు? ఇప్పుడు నేను షర్మిల అనే టాపిక్ వచ్చింది కాబట్టి తర్వాత ఏపీ గురించి అడుగు, దాని గురించి కూడా మాట్లాడతా. నాన్న, ఏపీకి తెలంగాణకి కుటుంబ రాజకీయాలు కాదు, కుటుంబంలో రాజకీయాలు. టేక్ దిస్ పాయింట్. కుటుంబంలో రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు కాదు, కుటుంబంలో రాజకీయాలు. కుటుంబంలో రాజకీయాలు ఏ క్షణంలో ఎప్పుడు ఎలా మారుతాయో ఎవడూ చెప్పలేడు నాన్న. కుటుంబం కాకుండా మామూలుగా రాజకీయాల్లోనే నోటికొచ్చిన మాట ఇష్టం వచ్చినట్టు తిట్టిన వాళ్ళు మన చంద్రబాబు, లోకేష్ బాబు, నరేంద్ర మోడీని. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నల్ల బ్యాడ్జీలు, నల్ల చొక్కాలు వేసుకొని నానా మాటలు మాట్లాడారు. ఇవాళ ఏం జరుగుతోంది నాన్న? మరి కాంట్రవర్షియల్ బూతులు ఏం మాట్లాడలేదు కానీ మామూలుగా తప్పు కదా, వ్యతిరేకించే విధంగా మాట్లాడారు. కళ్యాణ్ బాబుని లోకేష్ బాబు ఎన్ని మాటలు అన్నాడు? లోకేష్ బాబుని కళ్యాణ్ బాబు ఎన్ని మాటలు అన్నాడు? రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీవన్ దోస్ హూ విల్ సెలెక్ట్. మనం నిర్ణయించుకోవాలి మనం ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అని. నిర్ణయించుకోవాల్సిన వాళ్ళందరూ 5,000, 6,000, 7,000, 8,000, 9,000 వరకు వెళ్ళి ఎలా కావాలంటే అలా నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు 5 ఏళ్ల పాటు ఒకళ్ళు మనల్ని శాసిస్తున్నారు అంటే ఎవరికన్నా దమ్ముందా? ఈ వీళ్ళు మాకు అన్యాయం చేశారు, మీరు దిగిపోవాలి అని అడిగే దమ్ముందా? అడగారు. ఎందుకని? వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసిన తప్పేంటో, వాళ్ళకి తెలుసు వాళ్ళు వేసిన తప్పట్టు అడిగేంటో. ఎవరికి ఉంది నాన్న దమ్ము? నువ్వు తప్పు చేసావు, నువ్వు మా ఎమ్మెల్యేగా పనికిరావు, దిగు
అని వెళ్ళి అడిగే దమ్ముంది ఎవరికన్నా? అలా అన్నా కూడా దిగిపోయే ఎవరికన్నా లేవు కదా. నాన్న ప్రజలు మొత్తం ఏకతాటి మీదకి వస్తే ఎంతసేపు నాన్న ప్రభుత్వం, ఎంతసేపు ప్రభుత్వం? సో ఇప్పుడు నేనేమంటున్నా, ఇక్కడ ఉన్నంత వరకు కుటుంబంలో ఉన్న రాజకీయాల్ని రాష్ట్రానికి మలపకండి. ఇవి కేవలం కుటుంబంలో ఉన్న రాజకీయాలు మాత్రమే. ఆ రాజకీయాలు సద్దుమణుగుతాయి. జాగృతి అని ఒక పార్టీ, మనం కలపకపోయినా, మనం మాట్లాడకపోయినా వాళ్ళే విమర్శించుకుంటున్నారు బయటకు వచ్చి వేరే పార్టీలో జాయిన్ అయ్యి. మరి దాన్ని ఏమంటారు? తప్పే ఉంది. ఇప్పుడు వాళ్ళు విమర్శించుకున్నారు, కొట్టుకు చావట్లేదుగా. కవితమ్మ హరీష్ రావుని విమర్శించిందా? కేటీఆర్ని విమర్శించిందా? పెద్ద ఆయన కేసీఆర్ని విమర్శించిందా? లేదు కదా. అందుగా ఆమె ఏమన్నది? తను బాధపడింది. ఆయన దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నారన్నది కదా. ఆ దయ్యాల్లో వీళ్ళే ఉన్నారని అన్న పేరు చెప్పింది. ఇంకెవరు సార్? సంతోషం అంటావా? సంతోషం అంటావా? హరీష్ అంటావా? కేటీఆర్ అంటావా? లేదా ఎక్స్ అంటావా? వై అంటావా? ఇంకెవరున్నారు? వేరే వాడు ఎవరన్నా చుట్టూ తిరిగే అవకాశం ఉందా? కేసీఆర్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళందరిలో వీళ్ళు ముగ్గురే ఎందుకు హైలైట్ అయ్యారంటే, వీళ్ళు ముగ్గురే ఆయనకి సంబంధించిన వాళ్ళు కాబట్టి. మిగతా వాళ్ళు హైలైట్ అవ్వాలా. టేక్ దిస్ పాయింట్. మిగతా వాళ్ళు హైలైట్ అవ్వాలా, వీళ్ళు ముగ్గురే హైలైట్ అయ్యారు. అంటే కుటుంబంలో చిచ్చు పెట్టే విధానం అనేది ఎవరైతే మొదలు పెట్టారో సునకానందం పొందుతున్నారు. ఎవరు పెట్టారో ఆవిడే పెట్టింది. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ విధంగా చూస్తే రేపటి రోజు రానున్న 5-6 నెలల్లో, ఎక్కువ టైం కూడా కాదు, 5-6 నెలల్లో నువ్వు చాలా మార్పులు చూస్తావు. బీఆర్ఎస్లో చాలా మార్పులు చూస్తావు, జాగృతిలో. చివరికి కవితమ్మకి బీఆర్ఎస్ నాయకులే వచ్చి అండగా నిలబడ్డా ఆశ్చర్యం లేదు. దానికేం పెద్ద దూరం కూడా లేదు. మీరు అందరూ చూస్తారు ఇంకో 4 నెలల్లో. కాకపోతే దానివల్ల బీఆర్ఎస్కి వచ్చే నష్టం లేదు, రాదు, ఉండదు. అంటే బీఆర్ఎస్ బీజేపీ మాత్రం కంపల్సరీ. బీఆర్ఎస్ బీజేపీ యొక్క కలయిక ఏదైతే ప్రజలు మాట్లాడుతున్నారో, ఏదైతే నాయకులు మాట్లాడుతున్నారో, ఏమైతుందా కలిస్తే? ఏమైతుంది కలిస్తే? ఏమైతుంది కలిస్తే? కవిత ఒప్పుకోవట్లేగా. అప్పుడు కవిత కాంగ్రెస్ తో కలిస్తే తప్పేముంది? అదే నేను అంటున్నా. కవితమ్మ కాంగ్రెస్ తో కలిస్తే తప్పేముంది? ఎదురొడ్డి పోరాడితే తప్పేముంది? అన్నా తెలుగుదేశం పార్టీ అని హరికృష్ణ పెట్టలేదా? లక్ష్మీపార్వతి పెట్టలేదా? రామారావుకి ధీటుగా నిలబడలేదా? మొత్తం అందరినీ చంద్రబాబు నాయుడు పడుకోబెట్టలేదా? దిస్ ఈస్ ట్రూ. జరగబోయే విధానంలో కూడా ఎప్పుడైతే అనుకుందాం బీఆర్ఎస్కి బీజేపీ ఒక అండర్స్టాండింగ్ వచ్చిందో అది కాదు. సో ఇప్పుడు నా మాట నువ్వే నిజం అంటున్నావు. సింగిల్గా అయితే బీజేపీ రాదు ప్రభుత్వం. కంఠాపదంగా చెప్తున్నారుగా. సింగల్ అయితే రాదు, అది జరగని పని. అటు కేసీఆర్ బతుకుండగా, ఇటు రేవంత్ రెడ్డి బతుకుండగా జరగని పని అది. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎవరితో ఒకరితో పెట్టుకోవాలి. సార్ జరగని పని అంటున్నారు. ఒక చిన్న అంశం అడుగుతా మిమ్మల్ని, పెద్ద అంశం అడుగుతా. ఇప్పుడు పార్లమెంట్ లో 8 సీట్లు వాళ్ళకే వచ్చినాయి. వస్తే అసెంబ్లీలో 8 వాళ్ళకే ఉన్నాయి. వస్తే మొన్న జరిగిన ఎమ్మెల్సీలో కూడా 3 వాళ్ళకే వచ్చినాయి కదా. వస్తే అంటే ప్రజాదరణ ఎటువైపు ఉందన్నట్లు. వస్తే 131 140 సంథింగ్ నెంబరు టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య ఉండి 34 ఉండి కళ్యాణ్ బాబు హవా ఎందుకు నడుస్తోంది ఆంధ్రాలో? కళ్యాణ్ 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు ఎమ్మెల్యేలైన వాళ్ళు ఎవరికీ మంత్రి పదవి లేకుండా కాన్స్టిట్యున్సీ ఆఫీస్లో మాత్రం కూర్చొని హైదరాబాద్కు వచ్చి వాళ్ళ బాధని వెళ్ళగక్కుని మళ్ళీ తిరిగి ఎందుకు వెళ్తున్నారు? 134 సీట్లు వచ్చిన ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు? జనసేన నాయకుడికి మాత్రమే అంతటి ఆదరణ, అంతటి గౌరవం, అంతటి పేరు, అంతటి ప్రఖ్యాతి, అంతటి కీర్తి వస్తోంది. కీలకం అయ్యాడు కాబట్టి. ఏంటి కీలకం? 7 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఎందుకు కాలా సీఎం, డిప్యూటీ సీఎం? 5 సార్లు డిప్యూటీ సీఎం, మన ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఎందుకు కాలా హోమ్ మినిస్టర్? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని కలుపుకొని రెండు కలిపి ముందుకెళ్ళాలి. అప్పటిదాకా చేసిన వాళ్ళంతా పోయారా? ఒక్క మాట చెప్పరా, రావడం ముఖ్యం వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి వడ్డిచ్చేవాడు మనవాడైతే వరుస క్రమంలో 99వ సీట్లో ఉన్న పంచపక్ష పరమాణాలు వస్తాయి. సెంట్రల్లో నా మనిషి ఉంటే నేను దేశంలో ఎక్కడికి వెళ్ళినా నా పనులు అవుతాయి. అంటే మోడీ గారు పవన్ కళ్యాణ్కి బాగా దగ్గర కాబట్టి, వాళ్ళిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏపీలో ఆయనకి రేపు జనసేన అందులో విలీనం కాదని గ్యారంటీ ఉందా? దేంట్లో?
బీజేపీలో గ్యారంటీ లేదు, అదే చెప్పలేం. ప్రజారాజ్యం ఉండదురా నాయన. ఇక్కడే దగ్గరలోనే వీళ్ళ ఆఫీసు, ఒక తెల్ల బిల్డింగ్ ఒకటి ఉండేది, ఆదిత్య నాకు చూపిస్తే నేను అన్నాను ఇది ఎక్కువ కాలం ఉండదురా, ఇక్కడంతా పోగొట్టుకోవడం తప్ప రాబట్టడం ఉండదురా అన్న. నా కర్మ కొద్దీ అన్నట్టుగానే ఏవో జరిగి చచ్చాయనట్టు నాకు సంబంధం లేదు, కానీ అది ఉండదు అన్న. ఇది విలీనమై తీరుతుంది అని చెప్పా. ఆ రోజు నన్ను పిచ్చి వేదం చూశారు, విలీనం అయిందా లేదా నాన్న, ఇవాళ కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ బీజేపీని అనుసరించి తీరుతుంది జనసేన. బీజేపీని మాత్రమే అనుసరిస్తుంది, సెకండ్ ఇస్తుంది మిగతా వాళ్ళకి, అంతే. సో ఇప్పుడు నువ్వు సెకండ్ ఇస్తుంది అనుకుంటున్నారు, ఇస్తే మళ్ళీ ఎన్నికల్లో ఇస్తే అంటున్నా. ఇప్పుడు లాస్ట్ టైము వైసీపీ గెలిచినప్పుడు ఇంకొక 20 ఏళ్ళు 25 ఏళ్ళు మా జగన్ అన్నే సీఎం అని అంటే నేను అన్నా 30 ఏళ్ళు నేను అన్నాను మీ బొంద ఈ 5 ఏళ్ళు దాటడి ముందు అని అన్నా. సరే, ఏపీ గురించి మనం మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు తెలంగాణలో కవితమ్మ జాగృతి పార్టీని పెట్టి తన ఉనికిని బలంగా చాటుకొని 10 మందికి తెలియజేసే విధానంలో పోరాడి ఓడినా నేను ఆశ్చర్యపోను. నెంబర్ 1. రేపటి రోజున నువ్వు బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వం పెట్టినా ఆశ్చర్యం లేదు. వచ్చే సంవత్సరంలో ఉప ఎన్నికలు వచ్చి మొత్తం ప్రభుత్వంలోనే మార్పు వచ్చినా నేనేం ఆశ్చర్యపోను. ఎందుకంటే వీ నీడ్ టు వెయిట్ ఫర్ 2026 December 9th. ఓకే, సో వాళ్ళ కుంపటి అయితే వాళ్ళ లోకల్ అంటే వాళ్ళ కుటుంబంలో కుంపటి ఆ పార్టీకి డ్యామేజ్ జరగదు అంటారు మీరు? అదే చెప్పా, కుటుంబంలోని రాజకీయాలని కుటుంబ రాజకీయాలుగా బయట ప్రపంచానికి చూపించటం దండగా. అంటే దండగంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, వీళ్ళకి సఖ్యత లేదు అని ఆలోచిస్తారు కదా. ఇప్పుడు 10 సంవత్సరాల పాటు కలిసే ఉన్నారు కదా, అప్పుడైతే లేవుగా ఈ గొడవలు, అప్పుడు లేదుగా జాగృతి, అప్పుడు లేదుగా జాగృతి ఉంది కానీ ఇలా ఉందా? లేదు. మరి ఎందుకు ఇచ్చారు? వాళ్ళు మార్పు కోరుకున్నారు, మంట పెట్టుకున్నారు, బాధపడుతున్నారు, ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇవి సహజం, ఇవన్నీ సహజం. ఎదురు చూసేది ఎవరు? ప్రజలే ఎదురు చూసి. ఇప్పుడు మీరు దిగిపోండి మాకు నచ్చలేదని ప్రజలంతా ఏకదాటి మీద వెళ్ళగలరా? సరే, ఓకే, నిజంగా ఎందుకు ప్రజలు అలా అనుకుంటున్నారు మీరు? నేను ముందే చెప్పా కదా నాన్న, ఇవాళకి 6 నెలలు అయింది. అది కదా అసలు ఎందుకు, ఇంకా 8-9 నెలలు ఉంది. అంటే ఏం జరుగుతుంది అంటే సంక్షేమ ప్రభుత్వం ప్రకటించినటువంటి హామీలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఎంత మందికి లబ్ధి చేశాయి సార్? ఇప్పుడు ఒకవేళ అన్ని ప్రతి ఒకదాని తర్వాత ఒకటి ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. ఇంకా 3 ఏళ్ళు ఉంది మరి మనకి. ఎవరు ఈ 3 ఏళ్ళలో ఏం చేయొచ్చుగా? ఏంటి 2027 జమిలీ వస్తే 2027 జమిలీ వస్తే అప్పుడేం చేస్తాం? ఈ లేపే రెడీ చేసుకుంటే వీళ్ళు ఎవరు? జరగని పని నాన్న. ప్రభుత్వ ఇచ్చిన హామీలు కానీ, పథకాలు కానీ, ఈ చేయాల్సిన సంక్షేమ లాభాలు కానీ, ఇవన్నీ అంత తేలిక కాదు. ఎందుకంటే కొన్ని లక్షల కోట్లు కావాలి, ఎన్నో నోటిఫికేషన్స్కి రీప్లేస్మెంట్ కావాలి, ఎంతో యూత్కి ఎంప్లాయ్మెంట్ కావాలి. ఏడవుతాయి నాన్న, ఎక్కడవుతాయి? ఉన్నవాడు రిటైర్డ్ అవ్వడు. సరే, ఓకే, వీళ్ళ వల్ల కాలేదు దించేస్తారు, రేపు వచ్చేవాడు వల్ల యుద్ధ ఎన్నికలు అనౌన్స్ చేశాక నేను గుర్తుంటే నా దగ్గర అప్పుడు చెప్తా. సరే, ఓకే, రైట్.